సాంబార్ చేస్తున్నా, సొరకాయతోటి సాంబార్ చేస్తున్నా. ఇది పొట్టు తీసి ముక్కలు కోసి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు. పప్పు పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే ఇప్పుడు ఈ పప్పు కడిగి కొద్దిగా నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పప్పు పొంగిన ఇది కాకుండా మంచిగా ఇది ఒకరికి 3 విజిల్లు రావాలి. ఒక్కొక్క కుక్కర్ 2 విజిల్కే ఇది అవుతుంది. పప్పు ఉడికినాక ప్రాసెస్ చేసుకున్నాను. ఇలా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకున్నా చూడండి. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేస్తాను. ఇది పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా, నూనె పోస్తున్నా. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటా, కారం, కరివేపాకు, రసం వేసేస్తున్నా. కొత్తిమీర వేస్తున్నా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కుర్తితోటి రుద్దితే పప్పు ఉంటుందని నేను ఇక పప్పు మెత్తగా రుబ్బుకున్నా. ఇందులో ఏదన్నా తక్కువ అనిపిస్తే కారం కానీ ఉప్పు కానీ కొంచెం చింతపండు పులుపు కానీ తక్కువ అనిపిస్తే వేసుకొని కూడా మసాలా పెట్టుకొని దించేసుకోవచ్చు. అయిపోయింది, పప్పుచారు రెడీ. ఏం పప్పుచారు? సొరకాయ పప్పుచారు. సొరకాయ పప్పుచారు చేసుకొని చూడండి, చెప్పండి.